నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీ అధినేత దూకుడు పెంచారు. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియోని లైక్ చేసి కేకే న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. మరి మ్యాటర్లోకి వెళ్ళిపోతే వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత అంతర్గత సమావేశాలకు జగన్ పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. పార్టీ అనుబంధ సంఘాలతో ఇంటరాక్టివ్ అవుతున్నారు. వారితో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక వారిలో ధైర్యం నూరుపోసి కూటమి ప్రభుత్వంపై పోరాడేలా సంసిద్ధులు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో కూరుకుపోయాయి. పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన నేతలంతా గుడ్ బై చెబుతున్నారు. మరికొందరు పార్టీ నుంచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. సీనియర్లు సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇక పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరు కావడం లేదు. పరిస్థితి చూసి నిర్ణయం తీసుకుందామని చాలా మంది భావిస్తున్నారు. ఇక కూటమి పార్టీల నుంచి ఆహ్వానం లేకపోయినా చాలా మంది వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. రాజకీయంగా స్తబ్దులుగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో జగన్ అలర్ట్ అయ్యారు. పార్టీ శ్రేణులతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జగన్ సీఎంగా ఉంటేనే సంక్షేమమట. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 4 నెలలవుతోంది. ఇప్పుడిప్పుడే వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. జగన్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపిస్తున్నారు. అయితే దీనిని తిప్పుకొడుతున్నారు జగన్. జగన్ అనేవాడు సీఎం సీట్ లో ఉంటే సంక్షేమ పథకాలు కొనసాగేవని, ప్రజలకు మంచి జరిగేదని గుర్తు చేశారు. అమ్మఒడి ఆగింది, ఫీజు రియంబర్మెంట్ ఆగింది, రైతు భరోసా ఆగింది, ఆరోగ్యశ్రీ కూడా ఆగింది. ఇలా అన్ని పథకాలు మూలకు చేరాయని చెబుతున్నారు జగన్. అబద్ధాలు, మోసాలతో కాలం కరిగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక తన హయాంలో అమలైన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తున్నారు. 4 నెలల కూటమి పాలన దారుణంగా ఫెయిల్ అయిందని చెప్పుకొస్తున్నారు. ఇక ప్రస్తుతం వైసీపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఒకవైపు కేసులు, మరోవైపు పార్టీని వీడుతున్న నేతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. అయితే అదే నిర్ణయం కొనసాగితే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని జగన్ భావించారు. తొలి 3 నెలలు అంతర్గత సమావేశాలకు పరిమితమైన జగన్ ఇప్పుడు పార్టీ శ్రేణులతో వరుసగా సమీక్షలు జరుపుతున్నారు. జిల్లాలో పార్టీ స్థితిగతులను తెలుసుకుంటున్నారు. సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వస్తానని చెబుతున్నారు. ఇక కూటమి ప్రభుత్వం తప్పకుండా వైఫల్యం చెందుతుందని, అందుకే పార్టీ శ్రేణులు పోరాటానికి సిద్ధంగా ఉండాలని, భవిష్యత్ మనదేనంటూ తేల్చి చెప్తున్నారు. మొత్తానికైతే వైసీపీ అధినేత కూటమి ప్రభుత్వంపై యుద్ధమే ప్రకటించారు. ఇక తన సైన్యాన్ని సంసిద్ధం చేస్తున్నారు. అయితే వైసీపీ శ్రేణులు ఎంత వరకు పోరాడతారో చూడాలి. మరి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.